వచ్చే ఎన్నికల్లో వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడున్న ఎన్నికల్లో అనుసరించే వైఖరిని బట్టే తేలిపోతుంది. ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు కొనసాగుతున్న దృష్ట్యా ఒక్క నంద్యాల విషయంలోనే కాదు, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కమలనాథుల వైఖరి అనుమానాస్పదంగానే ఉందట. పొత్తు విషయంలో అధినేతలు ఎటూ తేల్చకుండా నానుస్తూ ఉంటే బీజేపీ కార్యకర్తలు మాత్రం బాబుతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. మరి కాకినాడ మేయర్ పదవిని ఎవరు అలంకరిస్తారు? నంద్యాల ఫలితాల తర్వాతనే కాకినాడ మీద క్లారిటీ వస్తుందా? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. కాపు ఉద్యమంతో మంచి ఊపు మీద ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కబోతున్నాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ముఖ్యంగా టీడీపీ బీజేపీ పొత్తుపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఈ నెల 29న కార్పొరేషన్ ఎన్నికలు, సెప్టెంబర్ 1వ తేదీన ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు కూడా వెల్లడవుతాయి. కాకినాడ కార్పొరేషన్ కు ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఉండాలనే వర్గం ఒకటి, బాబుతో పొత్తు ఏ పార్టీకి అచ్చి రాలేదనే వర్గం మరోటి ఉన్నాయి. ఈ రెండు రకాల ఆలోచనల మధ్య ఎటూ తేల్చుకోలేకపోతున్న హైకమాండ్ దారి మరోటి. అసలే తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ పరిస్థితి పంచ పాండవులు మంచం కోళ్ల వలె అన్నట్టుగా ఉంటుంది. అలాంటి పార్టీలు, ముఠాలు, గ్రూపులు కూడా పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. ఈ వర్గాల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం కాస్త బలంగా ఉన్నట్లు కార్యకర్తల ఉత్సాహాన్ని బట్టి అర్థమవుతోంది. ఇక వీర్రాజు ప్రత్యర్థులు రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను అడ్డుపెట్టుకుని తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతవరకు తమ వెనుక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారని ధీమాగా ఉండేవారు. ఆయన కాస్త ఉపరాష్ట్రపతి కావడంతో అన్ని వర్గాల నాయకులు ఇప్పుడు దిక్కులు చూసే పరిస్థితి తయారైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు మాలకొండయ్య జిల్లాలో తమ పార్టీ మరింత బలపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్నారు. టీడీపీ నీడలో పార్టీ బతికి బట్టగట్టదని, అందుకే పొత్తు లేకుండా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ముందుకు వెళ్లి మనుగడ కాపాడుకుంటామంటున్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. బలమైనటువంటి నాయకత్వం ఉంది. సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. 50 డివిజన్లకి 48 డివిజన్ల ఎలక్షన్ జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా అన్ని డివిజన్లలో కూడా బలమైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితా తయారు చేయడం జరిగింది. ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి, సీట్లు ఆశించడానికి దరఖాస్తులు చేస్తున్నారు. వీరందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎవరు దరఖాస్తు ఇచ్చినా సరే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఆయన ప్రత్యర్థి వర్గం మాత్రం బీజేపీకి ఉన్న బలాన్ని అతిగా ఊహించుకోవద్దని, అసలైన శక్తిని పరిగణలోకి తీసుకుని పొత్తు అంశంపై ముందుకు వెళ్లాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 2 గ్రూపులుగా విడిపోయిన జిల్లా బీజేపీలో 3 బలం వీర్రాజు వర్గానికి ఉన్నప్పటికీ ఉనికిని చాటుకునే క్రమంలో మరో వర్గం వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ముందుగా ఈ 2 గ్రూపులను సర్దుబాటు చేయాలని పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును రంగంలోకి దింపింది. ఏ వార్డుల్లో పార్టీ బలంగా ఉంది, గెలుపు కోసం గల సాధ్యాసాధ్యాలను ఆయన ముందుంచేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే దానివల్ల పార్టీ పరిస్థితి మరింత క్షీణించడమే తప్ప ఉపయోగం ఉండదన్న అభిప్రాయాన్ని విష్ణుకుమార్ రాజు ముందుంచనున్నారు. పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు మిత్రధర్మం పాటించి అలవాటు లేదని పాత అనుభవాలను గుర్తు చేస్తున్నారు. గతంలో బీజేపీ అభ్యర్థుల మీద ఇండిపెండెంట్లను రంగంలోకి దింపి నష్టాలను కలిగించిన చరిత్రను ఏకరువు పెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ మాత్రం కంగారు పడి ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. కాకినాడ కార్పొరేషన్ సీటును ఓసీ మహిళకు రిజర్వ్ చేయడంతో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ పెరిగింది. ఈ క్రమంలో మేయర్ పదవి ఎవరిని వరిస్తుంది? చివరికి కాకినాడ రాజకీయాలు భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.